నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. శతమానం భవతి అని పెద్దలు ఆశీర్వదించడమే తప్ప మనిషి నిజంగా 100 ఏళ్లు బతకడం లేదు. ప్రపంచంలో మనిషి సగటు ఆయుస్సు 69 ఏళ్లైతే భారతదేశంలో అది 66 ఏళ్లు మాత్రమే. ఎవరైనా 100 ఏళ్లు బతికితే అదో రికార్డుగా మారుతుంది. కానీ ప్రతి మనిషి 100 ఏళ్లు బతకాలనే కోరిక మాత్రం ఉంటుంది. సగటు మనిషి కోరుకునే ఈ అతిపెద్ద కోరిక తీరే సమయం వచ్చేసింది. మనిషి ఆయుర్దాయం పెంచడంతో పాటు బతికున్నాళ్ళు యవ్వనంగా ఉండటం సాధ్యమయ్యే విషయంగానే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి సింగపూర్ శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా చేస్తున్న పరిశోధనలు ఫలించాయి. మనిషికి వృద్ధాప్యం ఎందుకు వస్తుంది, కొవ్వు ఎందుకు పెరుగుతుంది అనే అంశాలను పరిశోధించి దాని కారణాన్ని గుర్తించారు. దానికి విరుగుడు కూడా కనిపెట్టారు. దీంతో ఇప్పుడు వైద్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సంతోషాన్ని ఇస్తుంది. ఏడాదికేడాది బర్త్డేలు చేసుకుంటూ సంబరపడే మనిషి ఆయుర్దాయం తగ్గుతుందనే ఆదుర్ద కూడా చెందుతున్నాడు. యుక్త వయసులో ఉండే చురుకుతనం నడి వయసులో లేకపోవడం, నడి వయసులో ఉండే శక్తి వృద్ధాప్యంలో లేకపోవడం మహా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. అంతేకాదు 4-10 వయసు దాటిందంటే చాలు పొట్ట రావడం, ముఖంపై మడతలు రావడం, నడుం నొప్పులు రావడం, కాళ్లు లాగడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇవేమీ లేకుండా ఉంటే బాగుండు అని ప్రతి మనిషి కలకంటూనే ఉంటాడు. భూమి మీద ఇంకా 4 రోజులు ఎక్కువ బతికితే బాగుండు అని దేవుణ్ణి కోరుకుంటున్నాడు. వీలైనంత ఎక్కువ కాలం జీవించాలి, బతికినంత కాలం ఏ జబ్బు రాకుండా హాయిగా ఉండాలి, ఒంట్లో కొవ్వు పెరగొద్దు, ముఖంలో ముడతలు రావద్దు అని ప్రతి మనిషికి బలమైన వాంఛ ఉంటుంది. ఈ కలలు కోరికలు ఫలించే రోజులొచ్చాయి. సింగపూర్ శాస్త్రవేత్తలు ప్రపంచ మానవాళి కోరికను తీర్చే ప్రయోగంలో ముందడుగు వేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే శారీరక మార్పులను అధిగమించడానికి యాంటీ ఏజింగ్ పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు అసలు రహస్యం కనిపెట్టారు. వయసు పెరుగుదలకు కారణమవుతున్న ప్రోటీన్ను వారు తొలిసారిగా గుర్తించారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత ప్రక్రియ వేగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఫలితంగా ఎక్కువ కాలం బతకవచ్చంటున్నారు. సింగపూర్లోని డ్యూక్ NUS మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఈ యాంటీ ఏజింగ్ ప్రయోగాలు నిర్వహించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరులో ఇంటర్ల్యూకిన్ అనే ప్రోటీన్ కీలక ప్రభావం చూపుతున్న విషయాన్ని వీరు కనిపెట్టారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, కండరాలు బలహీనపడతాయని వెల్లడైంది. దీనివల్లే వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్య లక్షణాలు కనపడుతున్నాయని తేలింది. సింగపూర్ శాస్త్రవేత్తలు మొదట ఎలుకలపై యాంటీ ఏజింగ్ చికిత్స ప్రయోగాలు నిర్వహించారు. వాటి నుంచి IL-11 ప్రోటీన్ను తొలగించి చూశారు. IL-11 నిరోధక చికిత్సను నిర్వహించారు. దీని ద్వారా ఎలుకల్లో వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత తగ్గినట్లు గుర్తించారు. వాటి సగటు జీవితకాలం 24.9% పెరిగింది. 75 వారాల వయసులో ఉన్న ఎలుకల్లో IL-11 నిరోధక చికిత్సను ప్రారంభించి అవి మరణించే వరకు కొనసాగిస్తే మగ ఎలుకల సగటు జీవితకాలం 22.5%, ఆడ ఎలుకల సగటు జీవితకాలం 25% పెరిగింది. అంతేకాదు ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్ ఫ్యాట్ ఉత్పత్తి ఎలుకల్లో మొదలైంది. గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా వాటికి రక్షణ లభించింది. ఈ చికిత్స ద్వారా వృద్ధులు మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయని డ్యూక్ NUS డీన్ ప్రొఫెసర్ థామస్ కాఫ్మాన్ చెప్పారు. కండరాల పటుత్వం, శారీరక దృఢత్వం పెరగడం ద్వారా వృద్ధులు జారి పడిపోయే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన దీర్ఘకాలిక జీవితాలు గడిపేలా IL-11 చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది తమ లక్ష్యమని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త స్టార్ట్ కుక్ పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా సైన్స్ జర్నల్ నేచర్లో ప్రచురితమయ్యాయి. వయసు పెరుగుదల ప్రక్రియను నెమ్మదింపజేసే పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.